హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇంట్లో రాగి చెంబుని ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలో చెప్తాను. ముందుగా రాగి చెంబుని నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి. రాగి చెంబుని ఎందుకు వాడతామంటే రాగి రాకూరుతుంది. చెంబుని వాష్ చేసుకున్న తర్వాత చెంబు పై భాగాన్ని ఇలా డ్రై క్లాత్తో తుడుచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం రాగి చెంబుని ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ప్లేస్ని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ చిన్న పీట పైన రాగి చెంబుని పెట్టుకుంటాను కాబట్టి దీనికి ఇలా పసుపుని అప్లై చేసుకుంటున్నాను. కొంచెం పసుపులో వాటర్ వేసి ఇలా అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు క్లీన్ చేసుకున్న రాగి చెంబుకి గంధంతో స్వస్తిక్ని రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. రాగి చెంబుని ఎక్కడ పెట్టుకోవాలంటే మన ఇంటి ఈశాన్య మూలలో పెట్టుకోవాలి. రాగి చెంబుని ఈశాన్యం మూలలో పెట్టుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటారు. రాగి చెంబుని మంగళవారం లేదా శుక్రవారం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పీట పైన వరిపిండితో కుబేర ముగ్గు లేదా పద్మం ముగ్గుని వేసుకొని పీటని డెకరేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పీట మీద కాకుండా ఫ్లోర్ పైన చెంబుని పెట్టుకోవాలనుకుంటే ఇదే ముగ్గుని ఆ ఫ్లోర్ పైన వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా పసుపు కుంకుమ అక్షంతల్ని వేసుకోవాలి. ఇలా పీటని డెకరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రాగి చెంబులో ఫ్రెష్ వాటర్ని నింపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా పసుపుని కుంకుమని అలాగే కొన్ని అక్షంతల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మీ దగ్గర రాగి కాయిన్ ఉంటే రాగి కాయిన్ వేసుకోండి, లేదా 5 రూపీస్ కాయిన్ని వేసుకోండి. అలాగే మంచి సువాసన కలిగిన పచ్చ కర్పూరాన్ని జవ్వాజి పౌడర్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు పువ్వులని వేసుకోవాలి. మెయిన్గా రెడ్ ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న చెంబుని పీట పైన పెట్టుకోవాలి. ఇంట్లో దేవుళ్ళ పూజ చేసిన తర్వాత రాగి చెంబుకి ధూపాన్ని ఇవ్వాలి. అలాగే పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ చెంబుని మీరు సోమవారం ఈవినింగ్ లేదా గురువారం ఈవినింగ్ మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలాగే డెకరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.